ఆ చిన్నారికి ప్రపంచం అంటే ఏంటో ఇంకా పూర్తిగా తెలియదు. బుజ్జి బుజ్జి మాటలతో ఇంట్లో సందడి చేయటం, కావలసినవి కొనివ్వమని అమ్మానాన్నల వద్ద అల్లరి చేయటం మాత్రమే ఆ బిడ్డకు వచ్చు. ఇప్పుడు ఆ చిన్నారి జీవితం ఒక్కసారిగా అంధకారంలోకి వెళ్ళింది. రోడ్డు ప్రమాదం ఆ చిన్నారిని ఈ ప్రపంచంలో ఒంటరిని చేసింది. ఇప్పుడు ఆ ప్రపంచం తనకు దూరమైంది. 3 సంవత్సరాల సహస్రకు ప్రపంచం అంటే అమ్మ, నాన్న. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఈ నెల 5న జరిగిన రోడ్డు ప్రమాదంలో రాము, అనూష దంపతులు మరణించారు. వారి 3 ఏళ్ల కూతురు సహస్ర గాయపడింది. ప్రమాదం గురించి ఆసుపత్రుల్లో బంధువులకు చిన్నారి చెప్పిన మాటలు కంటతడి పెట్టిస్తున్నాయి. డాడీని లారీ గుద్దింది, డాడీ నన్ను పట్టుకున్నాడు, అట్లానే చచ్చిపోయిండు, మమ్మీ కూడా చచ్చిపోయింది అని సహస్ర చెబుతున్న మాటలు చూపరులను కంటతడి పెట్టిస్తోంది. చిన్నారి మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తండ్రి రాము, అమ్మ అనూష కుమార్తె సహస్రను సరదాగా బయటకు తీసుకెళ్లారు. నవ్వుతూ తుల్లుతూ ఉన్న ఆ కుటుంబంలోని నవ్వులు ఒక్కసారిగా కొన్ని క్షణాల్లోనే శాశ్వతంగా మౌనమయ్యాయి. ఒక వింత శబ్దం, లారీ బ్రేక్ మోత, ఒక ఢీ. అక్కడే ముగిసింది ప్రేమతో నిండిన కుటుంబం ప్రయాణం. సహస్ర మాత్రం బ్రతికింది. ఆ బిడ్డకు తగిలిన గాయాలు త్వరలోనే తగ్గిపోతాయి. మరి గుండెకు తగిలిన గాయం ఎప్పటికి మానుతుంది? అల్లారు ముద్దుగా చూసుకునే తల్లిదండ్రులు లేకపోతే సహస్ర పరిస్థితి ఏంటి? డాడీ నన్ను పట్టుకున్నాడు, అది డాడీ చచ్చిపోయిండు. నిన్ను కిందికి దించిందా బండి మీదకి వెళ్ళి? కాదు, పడిపోయిర్రా? చచ్చిపోయాడు, నన్ను తింటలేదు. మమ్మీ చచ్చిపోయిండు, డాడీ చచ్చిపోయిండు.